మేనిఫెస్టోలో చాలా మంది రైతులు కావచ్చు, వివిధ రకాల వర్గాలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వైసీపీ పార్టీ నుంచి. మీకేమన్నా కొంత ఇండికేషన్స్ ఉన్నాయా? చూడండి, ఒకటి ఏంటంటే 2014లో ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 650 పేజీలు 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలే, ఒక్క హామీ కూడా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరాత్రాలు అని చెప్పి 9 ఇచ్చాడు. 9లో ఆయన చెప్పిన దాంట్లో 99% హామీలు నెరవేర్చాను, నెరవేర్చినట్లు మీకు ఫీల్ అయితేనే ఓట్లేండి నాకని క్లియర్గా చెప్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి క్రెడిబిలిటీ పోయింది. ఈ లాస్ట్ ఈస్ క్రెడిబిలిటీ. ప్రజలు నమ్మరు. మీకేం చేస్తాడంటే ఇప్పుడు లాస్ట్ టైం 650 హామీలు ఇచ్చారు ఈ ముగ్గురు, అట్లాగే మళ్ళీ ఇప్పుడు 6500 హామీలు ఇస్తాడు. హామీలు ఇచ్చి పచ్చి మోసం చేస్తాడు. అసలు అధికారంలోకి వచ్చే సీన్ లేదు, ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. రైతులకు రుణమాఫీ లాంటివి ఏమైనా చేయబోతున్నారా? అది నా పరిధిలో కాదు, ఎందుకంటే నేను నా పరిధి విజయవాడ ఎంపీ, నా విజయవాడ అభివృద్ధి, ఇక్కడ ప్రజలు సంక్షేమం, ఇక్కడ ప్రజల రక్షణ, ఈ మూడే నాకు కన్సర్న్. నేను ఇంకా ఆ స్థాయిలో ఇది నా దృష్టిలో లేదు. పోయినసారి నా మీద బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు, నా ఫ్రెండే అతను. నేను ముందే చెప్పాను, ఎందుకే బాబు నీకు డిపాజిట్ కూడా రాదని. లేదు నేను ఏదో కాంట్రాక్టర్ని ఢిల్లీలో నా పని కోసం నేను పోటీ చేస్తా అన్నాడు. తర్వాత చూస్తే నేను గెలుస్తున్నాననే భావనకు వచ్చాడు అతను. నా దగ్గరికి వచ్చి గెలుపు నీదేమో నాదే తప్ప వైసీపీ అసలు అడ్రస్ లేదన్నాడు. 12,000 ఓట్లు వచ్చాను. బీజేపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థికి 12,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ స్థాయి కంటే హీనం. ఆ 12,000 14,000 వస్తాయి అతనికి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు భుజస్కంధాల మీద నానే మోస్తున్నారు. సో ఆ పర్టికులర్లో సో టైం సరిపోతుందా? ఎంతవరకు మీరు సక్సెస్ అవుతుంది? నేను మొయిట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మోస్తాను. నేను ఊరినే వాళ్ళకి మా ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి వాళ్ళతో ప్రచారంలో పాల్గొంటున్నాను, వాళ్ళతో పాటు పనిచేస్తున్నాను. 7కి 7 గెలవాలనేది మా తాపత్రయం, మా